నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జహరా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మనం చూసుకుంటే ఇద్దరు యువకులు మరణించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహరా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జహరాలో చోటు చేసుకున్న ఈ భారీ వాహన ప్రమాదంలో 24 ఏళ్ల కువైటీ యువకుడు మరియు 19 ఏళ్ల వయసు ఉన్న మరొక కువైటీ పౌరుడు, ఇద్దరు కువైటీలు మరణించారని చెప్పేసి, అలాగే ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. వారికి శరీరం అంతటా పలు చోట్ల ఎముకలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటన పైన తైమా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రతి ఏటా 300 మందికి పైగా చనిపోతూ ఉన్నారన్నమాట. రోడ్డు దాటుతూ కావచ్చు, రోడ్డు ప్రమాదాల ద్వారా కావచ్చు, లేకపోతే 2 వాహనాలు ఢీకొన్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతూ ఉందన్నమాట. ప్రస్తుతం 19 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్న ఇద్దరు కువైటీ యువకులు మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. మరొక ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వాళ్ళని జహరా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి మనం యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి కువైట్లోని మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న. మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.